నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. కుటుంబానికి బరువై, సమాజానికి భారమై, పస్తులతో పడుకుంటూ అగమ్య గోచర స్థితిలో బతుకుతున్న అనాథలను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు దిక్కు మొక్కు లేని అనాథులను ఈ రక్షణాలయానికి రప్పించుకొని పునర్జన్మ ప్రసాదిస్తున్నాడు. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తున్న ఈ రక్షణాలయం గురించి తెలుసుకుంటున్న మానవతామూర్తులు ఇక్కడికి విచ్చేసి నిర్భాగ్యులకు అండగా నిలబడి శివానుగ్రహానికి పాత్రులవుతున్నారు. అలా పవన్ అనే సేవామూర్తి తన పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని ఆదర్శంగా నిలిచాడు. సంస్థ నారాయణపూర్ నుంచి వచ్చిన పవన్ గారు వారి మిత్ర బృందం తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని స్వామికి స్వయంగా అభిషేకం చేసి పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అర్చకులు పవన్ పేరుపై వారి స్నేహితులు, కుటుంబ సభ్యుల పేర్లపై అర్చనలు చేసి దేవదేవుడి దివ్యమంగళ ఆశీస్సులు అందజేశారు. चरणनामदेश्य सर्वकुटुम्बानां ततः शुभानामदेश्य स्वातीनाम्नि चिण्टूनामदेश्य सुनीतानाम्नि सहकुटुम्बानां ततः गङ्गाधरगोत्रोत्तमस्य वृक्षपतिनामदेश्य पुष्पलतानाम्नि अवनीतानाम्नि अवन्यानाम्नि किशोरनामदेश्य किरणनामदेश्य प्रवीणनामदेश्य रुद्रांशनामदेश्य सहकुटुम्बानां ततः అనంతరం సేవాశ్రమంలోని అనాథుల మధ్య పవన్ కేక్ కట్ చేసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చటంలో భాగంగా అరటిపళ్లు వితరణ చేసి పుట్టినరోజు నాడు ఆదిదేవుడి ఆశీస్సులు, అభాగ్యుల దీవెనలతో పాటు అనంతమైన ఆత్మ సంతృప్తిని పొందారు. పుట్టినరోజు నాడు స్నేహితులతో పార్టీలు జరుపుకునే వయసులో పెద్ద మనసుతో ఆలోచించి ఈ రక్షణాలయంలోని అభాగ్యులకు అండగా నిలిచిన పవన్ గారిని, వారి మిత్రులను అమ్మా నాన్న టీవీ మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. నా పేరు పవన్. సంస్థ నారాయణపురంకి వెళ్ళి రావడం జరిగింది. అమ్మా నాన్న అనాథాశ్రమం పుణ్యక్షేత్రానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. తినడానికి తిండి లేక నిరుపేదల కుటుంబం నుంచి రోడ్డు మీదికి రావడంతో వీళ్ళు మన అనాథాశ్రమానికి చేరదీసిన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా పుట్టినరోజు సందర్భంగా మాకు తోచినంత సహాయం వీళ్ళకి చేయడం జరిగింది. అదే దేవుడు మమ్మల్ని చల్లగొస్తే వీళ్ళకి ఇంకా మంచిగా చేస్తానని కోరుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాం. ఆకలి కేకలతో అల్లాడుతూ చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన అనాథులను చేరదీసి వారికి పునర్జన్మనిచ్చిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలో కొనసాగుతోందంటే మీలాంటి సేవామూర్తుల సహాయ సహకారాల వల్లనే. ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుణ్ణి కుటుంబ సమేతంగా దర్శించుకొని ఈ నిర్భాగ్యులకు తోచిన సాయం చేసి ఉన్నత విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, వ్యాపారాభివృద్ధి వంటి ఇష్టకామ్యాలను నెరవేర్చుకొని శివానుగ్రహంతో మీరనుకున్న జీవితాన్ని పొందండి.